ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆతిథ్యం చేయ మరువకుడి, దానివలన కొందరు ఎరుకకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనములు. ఆదికాండం 18 మరియు 19 అధ్యాయములలో అబ్రహాము, లోతులు దేవదూతలకు ఇచ్చిన ఆహ్వానం పోల్చి చూడుము. వారిని కలుసుకుంటకు అబ్రహాం పరిగెత్తెను. వారిని చేర్చుకొనుటకు అతడెంత ఆనందం పొందెనో అది చూపించుచున్నది. సామాన్య మనుషుల వలె అబ్రహామునకు కనబడినను వారిని కలుసుకొనుటకు ఆనందముతో ముందుకు వెళ్ళెను. ఈ మనుషులు దేవదూతలని లోతు ఎరిగి ఉండినను వారిని ఆహ్వానించుటకు తానున్న చోటనే నిలిచి ఉండెను. ఆదికాండం 18వ అధ్యాయం 3-5లలో అబ్రహాము, రండి కూర్చునుడి, నేను లోపలికి పోయి మీ కొరకు ఆహారం సిద్ధపరచుదురని చెప్పెను. కాని లోతు కాళ్ళు కడుక్కొనుటకు నీళ్ళిచ్చినను ఆహారమును గురించి వారితో ప్రస్తావించలేదు. అతడు దేవదూతలతో మీరిచ్చట ఉండి ఉదయమున వెళ్ళుడనెను. ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనము. తన భార్య వారిని చేర్చుకుని నిరాకరించునేమో అని, లేక ఆహారమియ నిరాకరించునేమో అని అతడు భయపడి ఉండవచ్చును. ఆదికాండం 18వ అధ్యాయం 7లో అబ్రహాము గొప్ప ఆనందముతో పశువుల మందకు పరిగెత్తిపోయి ఒక లేత దూడను తెచ్చినట్లు చూచుదు. 3 మానికల మెత్తని పిండిని తీసుకొనిమని తన భార్యతో చెప్పెను. ఒక మానిక పిండి 10 మంది మనుషులకు సరిపోను, కాని వారు దాదాపు 30 మందికి సరిపో ఆహారమును సిద్ధపరిచిరి. అతని అతిథులు 3 అతని ఆనందం ఎంతో గొప్పదిగా నుండిటచే తన కుటుంబం అంతయు సహవాసములో చేరవలని కోరెను. అతడు సమృద్ధిగా సిద్ధపరిచెను మరియు వారు గొప్ప ఆనందముతో అతని యొద్ద గడిపిరి. లోతు సందర్భంలో దేవదూతలు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదము అని పలికెను. ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనము. అర్ధ హృదయముతో లోతు ఇచ్చిన ఆహ్వానమును బట్టి వారు నడివీధిలోనే రాత్రంతయు గడపగోరిరి. లోతు యొక్క భార్య బిడ్డలు అతనితో ఏక మనస్కులు కారని ఎరిగి ఉండినందున వారు లోనికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. వారిని లోపలికి తీసుకుని వెళ్ళుటకు లోతు వారిని బలవంతం చేయవలసి వచ్చెను. మనము కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ ఉన్నట్లు గుర్తించుదుము. అట్టి వారితో నుండుట వలన మనకు గొప్ప ఆనందం కలుగును. కాని వేరే కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు కొన్ని క్షణములైనా అక్కడ ఉండుటకు ఇష్టపడము. అట్టి గృహములలో నెమ్మదిగా ఈ రీతిగా చెప్పుచున్నట్లుండును, వెళ్ళిపోడి వెళ్ళిపోడి యథార్థముగా చెప్పవలన నుంచో కొన్ని క్షణములే అచ్చట గడపవలసి వచ్చినను బలవంతముగా గడపవలసినదే. నీ గృహము ఎటువంటి గృహము? వస్తు సామాగ్రి లేక ధనము లేక ఆహారము నీ గృహమును సంతోషము గల గృహముగా చేయలేవు. దేవుని సన్నిధి మాత్రమే సంతోషము గల గృహముగా చేయగలదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.